నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. గత కొన్ని రోజుల కింద 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినాయి. తర్వాత మే 4 రోజు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కూడా పూర్తిగా ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ దక్కితే, కానీ ఒక తమిళనాడు రాజకీయాల్లో మాత్రం ఆసక్తికరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న అసలు రిజల్ట్ వచ్చిన రోజు నుంచి అదే రిసార్ట్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, కేరళం కావచ్చు, తమిళనాడు, ఇక్కడ అన్నిటి కూడా అంటే కేరళ, అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, ఈ 4 కూడా మ్యాజిక్ ఫిగర్ని ఎవరైతే పార్టీలోనే అవి దక్కించుకున్నాయి. ఇక్కడ 3 రాష్ట్రాలలో బీజేపీ, కేరళంలో యూడిఎఫ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫండ్. తర్వాత తమిళనాడు రాజకీయాలకు వచ్చేసరికి డిఎంకే, ఏఐడిఎంకే 60 సంవత్సరాల కాలం పాటు వాళ్ళే రాజకీయం చేశారు. అదే తమిళనాడులో ఒకటి ఉంటుంది, అంటే గతంలో విజయ్ కూడా మాట్లాడాడు, నువ్వా నేనా, అధికారంలోకి రావాల్సింది నువ్వా నేనా అని, అంతే అదే మాటలను పదే పదే చెప్పుకుంటూ 5 సంవత్సరాలకు ఒకసారి అవకాశం కల్పించారు ఈ పార్టీలకు. ఇప్పుడు 3వ పార్టీని ఎప్పుడు కూడా ఎదగనీయలేదు, ఎదగకుండా చేసిరు ఈ పార్టీలో. ఇప్పుడు టీవీకే వచ్చింది, ఏం చేస్తారనే మాటలతోటి కూడా స్టాలిన్ అంకుల్ అంటూ కూడా చాలా వ్యంగ్యంగా విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాలు చేసుకుంటూ. అయితే అందరూ అనుకున్నట్టుగానే హంగ్ వస్తుందా అనే కోణం ఒకటి ఉంటుండే తమిళనాడులో, ఆ హంగే వచ్చింది. హంగ్ వచ్చినాక ఇప్పుడు టీవీకేకు 108, అంటే విజయ్ 2 చోట్ల పోటీ చేసింది కాబట్టి 107 స్థానాలు, ఏఐడిఎంకేకి 45, డిఎంకేకి 50 పైన వచ్చినాయి. అంటే వీళ్ళిద్దరు కలిసినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. అదేవిధంగా ఇక్కడ టీవీకే సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. అయితే ఇక్కడ గవర్నర్ ఒక ఆట ఆడుతుందని చెప్పేసి కూడా క్లియర్గా మాట్లాడు. మొట్టమొదట గవర్నర్ నుంచి మొదలు పెడితే, గతంలో ఈయన సిన్సియారిటీకి మారుపేరుగా ఉన్నటువంటి గవర్నర్, తర్వాత కొంతమంది కామెంట్ కూడా చేశారు, గవర్నర్ ఆడే ఆటలో ఇప్పుడు తమిళ రాజకీయాలు చక్రం తిప్పబోతా ఉన్నాయి, చక్రం తిరగబోతా ఉన్నాయి, దిమ్మ తిరగబోతా ఉందంటూ కూడా కొంతమంది ప్రముఖులు కామెంట్ చేశారు. అయితే గవర్నర్ క్లియర్గా ఆమోదం తెలిపారు, మీరు సంఖ్యాబలం చూపించుకొని మీరు అధికారంలోకి పోవచ్చు, మేము ఎలాంటి అడ్డంకి వేస్తలేమని చెప్పి కూడా గవర్నర్ చెప్పడం. కానీ ఇక్కడ తమిళ్ రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రపంచం సృష్టించిన టీవీకే పార్టీ మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేకపోతుంది. ఇలా ఏ విధంగా అంటే, వాళ్ళకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి అక్కడ గవర్నర్ ముందు ప్రజెంట్ చేసే అవకాశం లేదు. అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అసెంబ్లీలో కదా మేము ఎమ్మెల్యేలను బలం చూపించుకునేదాని కోణంలో మాట్లాడితే, లేదు మొట్టమొదటగానే ఇక్కడ చూపించాలి అనే కోణంలో కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు గవర్నర్ లోక్ భవన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తామంటూ కూడా తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటి వరకు లేనటువంటి ఒక హంగు ఇప్పుడు అంతా కొంత బీటలు పాడుతూ ఉన్నది రాజకీయానికి. అంటే గవర్నర్ లోక్ భవన్ను మేము ముట్టడిస్తామంట అంటే, కానీ ఒకవేళ లోక్ భవన్ని కనుక ముట్టడిస్తే తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతుందనే కోణంలో ఒకసారి మాట్లాడుకుంటే, తమిళనాడు రాజకీయాల్లో రాష్ట్రపతి పాలన వస్తుంది. ఇప్పుడు స్టాలిన్ ఏమంటా ఉన్నాడు, 6 నెలల వరకు మేము డిస్టర్బ్ చేయమంటున్నాం. అంటే 6 నెలల తర్వాత ఏంటి అంటే, 107 స్థానాల్లో ఉన్నటువంటి టీవీకి, అంటే ఒక స్థానంలో డబల్ స్థానం పోటీ చేసారు కదా, 107 కిందకే వస్తుంది. తర్వాత ఉప ఎన్నికలు వస్తాయి, అక్కడ గెలుస్తారా ఓడతారా అనేది సెకండరీ. అక్కడ గెలిచిందంటే 108 అయితే, లేదు అంటే ఏఐడిఎంకేకో డిఎంకేకో అక్కడ మద్దతు పెరిగి అక్కడ వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. కానీ 107 స్థానాలకు కాంగ్రెస్ 5 ఇచ్చిన 112 అవుతుంది. 112కి ప్లస్ మళ్ళా వామపక్షాలు కావచ్చు, వీసీకే కావచ్చు, పిఎంకే కావచ్చు, ఎవరిచ్చినా కూడా 118 మ్యాజిక్ ఫిగర్ని దాటినా కూడా వీళ్ళు క్లియర్గా ఏం చేస్తారు, క్లియర్గా ఏం చెప్పదలుచుకుంటారు అంటే, 6 నెలల తర్వాత విడిపోవచ్చు, 6 నెలల తర్వాత ఏ పంగ ఆ పంగకి వెళ్ళిపోవచ్చు. ఒక మర్రి చెడ్డు కింద ఊడల్లాగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వం, సంక్లిష్టమైనటువంటి ప్రభుత్వం ఎప్పటికైనా రాష్ట్రానికి ప్రమాదమే అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే మేనిఫెస్టో ఉందో, మేనిఫెస్టో క్లియర్ చేసుకోండి. మేనిఫెస్టో ఫస్ట్ మీరు 6 గ్యాస్ సిలిండర్ ఇచ్చేంత ఉందా, గతంలో మేము ఇచ్చినటువంటి 1000 రూపాయలు ఇస్తే చాలు, మీరు 2500 కాదు, ప్రగల్భాలు పలకకండి అంటూ కూడా స్టాలిన్ నిమ్మలంగా ఆయన రాజకీయ చతురతతోటి ఆయన మాట్లాడుతున్నాడు. దీంట్లో మళ్ళీ స్టాలిన్ని మెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను గెలిచింది గతంలో ఈవీఎం తోటి, ఓడింది ఈవీఎం తోటి, అంతేగాని నేను ఓడినప్పుడు ఈవీఎంలకు సంబంధించినటువంటి ట్యాపరింగ్ అయింది, నేను గెలిచినప్పుడు అంతా ప్రజాస్వామ్యం బాగుంది అనే కోణంలో మాట్లాడేటువంటి నాయకుని కాదు. మేము విజయ్కి అధికారంలో రానికి పూర్తి మద్దతు ఉన్నాం,
కాకపోతే విజయ్కి 6 నెలల సమయం ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏం చేస్తాడు, అసలు ఎలా ఉంటుంది, అసలు ప్రభుత్వం ఉంటుందా, మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎప్పుడన్నా కూలిపోవచ్చు అనే కోణంలో మాట్లాడుతుంటే ఏఐడిఎంకి సంబంధించినటువంటి తంబిదొరై ఎమ్మెల్యే కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఈ విషయంలో. మేమే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని మాకు బలంగా అనిపిస్తుంది, మేము అధికారంలోకి రావచ్చు అంటూ కూడా ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ వామపక్షాలు చిన్న పార్టీలే బీసీకే కావచ్చు, డిఎండికే కావచ్చు, ఇక్కడ పిఎంకే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు విజయ్ వైపు పోతలేరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయింది. ఇప్పుడు సిపిఐ కావచ్చు, సిపిఐఎం కావచ్చు, ఐయుఎంఎల్ కావచ్చు, ఇక్కడ 6 స్థానాలు అయినాయి వీళ్ళకి. ఐఐఎంఎల్కి 2, సిపిఐఎంకు 2, సిపిఐకి 2, 6 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 6 స్థానాలు ఇక్కడ క్లియర్గా విజయ్కి సపోర్ట్ చేస్తే ఇక్కడ 112, 118 క్లియర్ మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. దానికి సంబంధించి పిఎంకే 5 సపోర్ట్ చేస్తే 122 అవుతాయి. కానీ ఎందుకు వెనుకంజ వేస్తూ ఉన్నారనే కోణం అంటే సిపిఐ, సిపిఎం, విసికే ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి ఆపోజిట్గా కొట్లాడుతున్నటువంటి పార్టీలు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆపోజిట్గా పోరాటం చేస్తున్నటువంటి పార్టీలు. మరి కానీ విజయ్కి ఎందుకు సపోర్ట్ చేస్తలేరనే కోణంలో కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. మరి విజయ్కి సపోర్ట్ చేయకపోవడంతో ఇక్కడ పూర్తిగా ఏదన్నా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉండి ఇప్పుడు డిఎంకే, ఏఐడిఎంకే 6 నెలల వరకు నేను డిస్టర్బ్ చేయనని చెప్పేసి ఇక్కడ స్టాలిన్ చెప్పడం, తర్వాత మేము అధికారంలోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ ఏఐడిఎంకే చెప్పడం, ఇక్కడ మేము అంటే అధికారం కోసం ఏఐడిఎంకే, డిఎంకే కనుక కలిసి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి వార్తలు చక్కర్లు కొట్టింది మనం చూసాం. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలోనే టీవీకే సంబంధించినటువంటి 107+ విజయ్ ఇంకో స్థానం గెలిచినటువంటి పెరంబూరు కావచ్చు, తిరుచూరు ఈస్ట్ కావచ్చు, ఈ రెండిట్లో ఏదన్నా తిరుచుపల్లికి సంబంధించినటువంటి ఈస్ట్ కావచ్చు, అన్నిటిని కూడా రాజీనామా చేసి మరోసారి ఎన్నికలకు పోయే అవకాశం ఉంటుంది. ఒకసారి కనుక మరోసారి ఎన్నికలకు పోతే 6 నెలల తర్వాత ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగినటువంటి తరుణంలో మళ్ళొకసారి మ్యాజిక్ ఫిగర్ ఎవరైతే అందుకుంటారో, ఆ మ్యాజిక్ ఫిగర్ ఎవరైతే దాటుతారో వాళ్ళకి మళ్ళొకసారి అధికారం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నేషనల్ హోంశాఖకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా క్లియర్గా చెప్పింది, తమిళనాడులో అల్లర్లు చెలరేగేటువంటి అవకాశం ఉంది, దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది, కొంత జాగ్రత్త వహించాలి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్, అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖకు కావచ్చు, ఇక నేషనల్కి సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయంలో ఇంటెలిజెన్స్ ఒక క్లియర్గా చెప్పింది. అయితే ఇప్పుడు 108 మంది రాజీనామా చేస్తే అందరూ కూడా అక్కడ ఎన్నికలు డిమాలిష్ అయిపోతే మళ్ళీ 6 నెలల తర్వాత వస్తుంది. కానీ అప్పటి వరకు వీళ్ళు 6 నెలలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అంటే కొంత కష్టంగానే కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో ఇక్కడ ఏ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది అనే కోణంలో కూడా కనిపిస్తలేదు. కానీ మరి విజయ్ కొంత వామపక్షాలతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కాంగ్రెస్ తోటి కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ టీవీకి సపోర్ట్ చేయడంతో ఇమ్మీడియట్గా డిఎంకే పొత్తుతో గెలిచినటువంటి కొన్ని కార్పొరేషన్ మేయర్ల సీట్లకు వెళ్ళి ఆ కాంగ్రెస్ నాయకులను ఇమ్మీడియట్గా డిఎంకే తీసేసి వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులను పెట్టే ఆలోచన ఆల్రెడీ తీసేసింది. కార్పొరేషన్ మేయర్గా ఉన్నటువంటి చాలా మందిని తీసేసి డిఎంకేకి సంబంధించినటువంటి నేతలను పెట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ పూర్తిగా రాజకీయం అంతా టీవీకే, డిఎంకే, ఏఐడిఎంకే ఏమైనా జరగవచ్చు తమిళనాడు రాజకీయాల్లో అనే కోణంని తమిళనాడు చూస్తూ ఉన్నది. ఇన్ని సంవత్సరాలలో 60-65 సంవత్సరాలలో అయితే డిఎంకే లేదా ఏఐడిఎంకే, అయితే కరుణానిధి లేదా ఎంజీఆర్ లేదా స్టాలిన్ లేదా ఇక్కడ జయలలిత లేదా కరుణానిధి లేదా జయలలిత ఇలాగే జరిగినటువంటి రాజకీయాలు ఒక్కసారిగా 3వ పార్టీ పుట్టుకురావడం, హంగ్ ఏర్పడడం, గతంలో కూడా హంగ్ వచ్చింది. కాకపోతే అక్కడ కెప్టెన్ విజయకాంత్ డిఎండికేకి సంబంధించినటువంటి పార్టీ అధినేత అక్కడ ఏఐడిఎంకేతోటో డిఎంకేతోటో పొత్తు కావడం, తర్వాత అన్నిటి కూడా కొంత అంటే ఇంత హంగామా కాలేదు. ఈ ఎలక్షన్లకు పోయేంత, గవర్నర్ ముట్టడించేంత. మరి చూడాలి అంటే ఏం జరగబోతా ఉన్నది, ఇది ఏ కోణంలో అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేరు అని చెప్పేసి డిఎంకే మాట్లాడుతుంటే అధికారంలోకి మేమే రాబోతా ఉన్నాం అని చెప్పేసి ఏఐడిఎంకే మాట్లాడితే ఇక్కడ టీవీకే మాత్రం రాజీనామాల పర్వం మొదలుపెట్టి మరోసారి ఎన్నికలకు పోవాలి, క్లియర్ మ్యాజిక్ ఫిగర్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం జరుగుతుంది తమిళనాడు రాజకీయాల్లో అనేది ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నో జరిగినా కూడా ఇంత అకస్మాత్తుగా ఎన్నికలు జరిగిన కొన్ని రోజులకే ప్రభుత్వం నుంచి మ్యాజిక్ ఫిగర్ రానటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ రాజీనామాలు చేస్తామనేది ఇదే మొట్టమొదటిసారి.